క్రీస్తు యేసుకు ఏం మనసు ఉందని నేను కొద్దిగా ధ్యానించినప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ లోకంలో నువ్వు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తల్లి చిత్తం, తండ్రి చిత్తం కాదు, లోకం చిత్తం కాదు. యువర్ బోర్న్ విత్ ఎ పర్పస్. నువ్వు ఒక కారణ జన్మునివి, కారణ జన్మురాలు. నేను ఎప్పుడు అనుకుంటాను, నేను కారణ జన్మురాలు. ఐ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ మై లైఫ్. దేవుడు ఇచ్చిన దర్శనం నెరవేరాలి, నాకు ఆ పట్టుదల దేవుడు ఇచ్చినాడు అన్నట్టు. మీకు కారణం లేకుండా మీరు జన్మించలేదు, మీకు కూడా ఒక కారణం ఉంది. యూఆర్ బోర్న్ విత్ ఎ పర్పస్. దేవుని స్తోత్రం. ఇట్ షుడ్ బి ఎ పర్పస్ డ్రివెన్ లైఫ్. నువ్వు ఎందుకు కొరకు వచ్చినావు ఈ లోకంలో? ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు బయలుపరుస్తాడు. తన మర్మాన్ని తన బిడ్డలకు బయలుపరచకుండా ఆయన ఎప్పుడు కూడా ఉండనేరాడు. కాబట్టి నువ్వు అడగాలి, నువ్వు దాని ప్రకారం నడుచుకోవాలి. యేసు జీవితం చూసినప్పుడు ఎవ్రీ స్టెప్ వాజ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చని ఆ ధ్యేయం నా ఆహారం అంటాడు. ఏంటి తండ్రి చిత్తం? శిలువ మరణం పొందాలి, సర్వలోక పాప పరిహారం, తన ప్రాణం అర్పించాలి. చేసినాడా చేయలేదా? మీరు చెప్పండి. హీ డిడ్ ద విల్ ఆఫ్ గాడ్.